యూట్యూబ్ ఛానల్ విఆర్ఎంఆర్ వ్లాగ్స్. చాలా కాలమైందే నేను వ్లాగ్స్ పెట్టి. ఈరోజు చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యా. నేను ఈ వ్లాగ్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నేను ఒంగోలు వెళ్తున్నాను, మీకు అందరికీ తెలిసిందే కదా. నా లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూసామంటారు నేను ఒంగోలు ఎలా వెళ్తున్నాను, అక్కడ ఎవరింట్లో ఉంటాను కూడా. సో ఈసారి అయితే ఇటుగా వేసుకొని వెళ్తున్నాం, మన ఫ్యామిలీ అంతా కలిపి ఇటుగా మీద వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:22 అయింది. డేట్ వచ్చేసి 6th మార్నింగ్ నేను స్టార్ట్ అవుతున్నా. చూడొచ్చు, ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. ఫైవ్ అయింది ఇప్పుడు. ఇదిగోండి, కారు కూడా అయితే రెడీగా అయిపోయింది. మనం వెళ్ళడమే. మనం స్టార్ట్ అవ్వడం ఇంకా బ్యాలెన్స్ ఉంది. స్టార్ట్ అయిపోతున్నాం. టైం ఇంకా ఆల్మోస్ట్ 6 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 5:30కి బయటకు వచ్చిన వాళ్ళం. చిట్టుగడి నేను ఇంకా చివరికి వచ్చేసాం. అయితే మనకి ప్రశాంతం ఇలా సాంగ్స్ పెట్టుకుంటే బయట మంచి చూసారా ఎలా కనబడుతుందో చూడండి. ఆ మంచి అంతా ఇంకా రోడ్డు ఏం కనబడలేదు. ఎలా చూడండి నాకు చూపిస్తాను. అదిగోండి, రోడ్డు ఏం కనబడట్లేదు, అంతలాగా మంచి పడేసింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 7 ఆ టైం అయింది. అయినా సరే చాలా మంచి ఉంది. నాకైతే ఇటువంటి ట్రావెలింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే విజయవాడ దగ్గరలోకి వచ్చాము. ఫ్లైఓవర్ ఇంత ఖాళీగా ఉంది, ఏదో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఖాళీగా ఉంది విజయవాడ ఫ్లైఓవర్. టైం అయితే 9:20 అయింది. సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ పైన మంచుతో ఇంకా అక్కడ ఏం లేనట్టే ఉంది. ఇంకా బ్యాక్ చూస్తుంటే వీడైతే ఎవరికి వెళ్ళిపోయాయి. మా అమ్మాయి కాళ్ళు మధ్యలో నుంచి పైకెట్టి బొర్రెట్ అలా మా డాడీని చూస్తూ పడుకుంటున్నాడు. ఎంత ఫాలీ ఉందంటే ఈ క్లైమేట్ చాలా అస్సలు మర్చిపోలేను నేను. అది
ఇక్కడ నమ్మకమైన సర్వీస్ అందించగలం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. 6 ఫుల్గా స్వీట్నెస్ విజయవాడ నుంచి ఫుల్గా స్వీట్నెస్ ఇప్పుడు వేసాం బాగా ఈ రూట్ గురించి నేను ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. ఈ రూట్ అసలు నార్మల్ రూట్ అయితే కాదు, ఇది ఒక రన్వే. నేను సరిగ్గా వీడియో తీయకపోవడానికి కారణం ఇదే. చూడండి, మధ్యలో వచ్చి అలాగ అడ్డంగా కూర్చోమంటే కూర్చోట్లేదు అసలు. మధ్యలో నిల్చొని బాగా అందరికి కూడా నచ్చినట్టు నాకు తెలిసి ఈ వ్యూ అంతా అలాగే చూస్తూనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా. జాగా అయితే ఒంగోలు కూడా మేము రీచ్ అయిపోయాం. హార్డ్లీ 11 అయింది ఇప్పుడు. గ్యారెంటీగా చాలా ఫాస్ట్గానే అయితే వచ్చాం మేము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఇక్కడితో వ్లాగ్ నేను చేస్తున్నాను. ఒంగోలు వచ్చాను కదా, కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్తే అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. అది సపరేట్ ఇది సపరేట్ రెండు విడివిడిగానే అయితే నేను పెడతాను. తల బయట పెడతాను. బాయ్ గైస్.